కొంచెం ఆయన ఫోన్ నెంబరు, అడ్రస్, డీటెయిల్స్ ఇవ్వగలరా? వీళ్ళింకా డాక్టర్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇందులో తప్పే ఉంది. మీరిద్దరూ వాళ్ళని ఎందుకు తప్పంటున్నారు? ప్రాణం పోతుందని తెలిసి ప్రయత్నం మానేసుకుంటారా ఎవరైనా? ఎవరికైనా ప్రాణం అంటే తీపే కదా. ఈయనకి సీరియస్గా చెప్తే కోపం వస్తుంది. అందుకే మంచిగా మచ్చిక చేసుకుని అప్పుడు చెప్పాలి. ఎలాగైనా సీత ఆంటీని కాపాడుకోవాలి. ఎలాగైనా తెలుసుకోండిరా. ఓకే సరే ఉంటాను. ఏమండి? ఏంటిది? భోజనం అండి. ఇక్కడికి ఎందుకు తెచ్చావు? అయినా అసలు నేను ఎవరు తెమ్మన్నాడు? నాకు ఆకలిస్తే నేను తింటాను. పోవతలకి. అది కాదండి, మీరు రాత్రి కూడా సరిగ్గా భోంచేయలేదు. అయితే ప్లీజ్ అండి, కోప్పడకండి. మీరు తినకుండా నాకు మాత్రం ఎలా తినబుద్ధేస్తుంది? అందుకే మీకు తినిపించాక నేను తిందామని. తినిపించాక అంటే? అవునండి, మీ అంతటా మీరు తింటే ఒక్క ముద్ద కూడా తినట్లేదు. అందుకే నేనే తినిపిద్దామని వచ్చాను. నాకు తినిపించడానికి నేను చిన్నపిల్లాడిని కాదు. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చిన్న పిల్లలాగే అనిపిస్తారండి. అయినా ఒక ఆడపిల్లగా నాకు కొన్ని సరదాలుంటాయి కదా. భర్తతో ఇష్టంగా తిరగాలని, భర్తకి ప్రేమగా తినిపించాలని, ఏవో చిన్న చిన్న కోరికలుంటాయి కదా. నాకేం అలాంటి కోరికలు లేవు. నువ్వేం తినిపించాల్సిన అవసరం లేదు. ప్లీజ్ అండి, నా కోసం. నేనేం పెద్ద పెద్ద కోరికలేం కోరుకోవట్లేదు కదా. ఇంత చిన్న కోరిక కూడా తీర్చలేరా? అయినా బెడ్రూమ్లో తిండేంటి? అక్కడ అత్తయ్య గారు ఉంటారు. ఆవిడ ముందు నా ముచ్చట తీర్చుకోవడం బాగోదు కదా. సరే ఓకే. ఏవండి, నేనొక విషయం చెప్పనా? చెప్పు. కోపం తెచ్చుకోకండి. మనకి మన ప్రాణం ఎంతో ఎదుటి వాళ్ళకు కూడా అంతే కదండి. మనం బతకడం కోసం ఎదుటి వాళ్ళని చంపేయడం ఆటవికం కదా. మనకి కావాలంటే ఎవరినైనా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని చూసుకుందామండి. అంతేకాని బ్రతికున్న ఆ రోజీ గారిని మాత్రం చంపేయద్దు. ఏమండి? నోర్మోయ్. రే, నాకు తెలిసే నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఇలాంటిదేదో చెప్తావని. నీ మనసులో ఏదో ఇలాంటి ఆలోచన పెట్టుకుని ప్లాన్డ్గా నా దగ్గరకు వచ్చావు. అది కాదండి, నేను చెప్పేది వినండి. శైలేంద్ర, అమ్మా చూసావమ్మా ఇది ఎంత పెద్ద ప్లాన్తో ఉందో? లేదత్తయ్యా, నేనేం ప్లాన్తో లేను. ఎవరు ఆ రోజీని అన్యాయంగా చంపేయడం తప్పు అనిపించింది, వద్దని చెప్తున్నాను. అంటే శైలేంద్ర బతకపోయినా పర్వాలేదా? అత్తయ్య గారు, ఆయన లేకుండా
నేనెలా బ్రతకగలను? మరి శైలేంద్ర ఎలా బతుకుతాడు? మనం ఎలాగోలా ట్రై చేసి బ్రెయిన్ డెడ్ పేషెంట్ ని పట్టుకుందాం. అంతేగాని రోజీని మాత్రం ఏం చేయకండి అత్తయ్య, ప్లీజ్. నిన్ను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఏంటండి అది? నీకు ఆ రోజు ఎవరో బాగా తెలుసు కదా? తాను ఎక్కడుంటుంది, ఏం చేస్తుందో అన్నీ తెలుసు కదా? రోజీ నీకు బాగా కావాల్సిన మనిషి కదా? అదేం లేదత్తయ్య, ఆవిడెవరో నాకు అస్సలు తెలీదు. ఏదో మానవత్వం కొద్దీ మనం అలా చేయడం మంచిది కాదని చెప్తున్నాను. నా భర్త కోసం ఒక మనిషి అన్యాయంగా చనిపోతే దానిలో నాకు కూడా బాగా ఉన్నట్టే కదా. అందుకే ఏయ్, నోర్మోయ్, మరీ ఎక్కువ చేయకో. నీకు నీ మొగుడి మీద ఎంత ప్రేమ ఉందో మాకు నిన్ననే అర్థమైంది. ఏమండి, అయినా నేనేం చేశాను? నన్నంత అవమానం చేసి లోపలేసిన నీ మర్దితో ఒక్కసారి నాకు సారీ చెప్పించలేకపోయావు. నీకు నా మీద ప్రేమ ఉందంటే నమ్మాలా? అది తను బయట మనిషి, అది మా ఇంటి అల్లుడు. ఎంత అల్లుడైనా సొంతవాడు కాలేడు కదండి. ఈ విషయం మా ఇంటి అల్లుడుగా మీకు కూడా బాగా తెలుసు. మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగే బిహేవ్ చేస్తారు కదా. సింధు, ఇవన్నీ నాకు అనవసరం. నీకొక్క విషయం చెప్తున్నాను, విను. నువ్విక్కడ ఉండటానికి కారణం సీత. సీతకిచ్చిన మాట కోసం నీ ఒంటి మీద చెయ్యి కూడా వేయకుండా తనని తాను కంట్రోల్గా ఉంచుకుంటున్నాడు నా కొడుకు. లేదంటే ఈ పాటికి నువ్వు మళ్ళీ నీ పుట్టింట్లో ఉండేదానివి. కాబట్టి నీకు సంబంధం లేని విషయాల్లో అనవసరంగా తలదూర్చుకో. మాకు కావాల్సింది శైలేంద్ర జీవితం, అంతే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉన్నది చెడగొట్టుకోకు. వెళ్ళు, వెళ్ళు. శైలా, హాస్పిటల్కి ఫోన్ చేసి ఏసీపీకి ఎలా ఉందో కనుక్కో. అలాగే అమ్మా. శశిని చంపింది ఎవరో తెలిసినట్టే తెలిసి తెలియకుండా పోయిందిరా. అమ్మా, ఇప్పుడు కేసుని ఆ భరత్ గారికి అప్పచెప్పారు. వాడు ఖచ్చితంగా మనకి వ్యతిరేకంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఒకవేళ నిజంగానే ప్రూఫ్ దొరికినా వదిలేస్తాడమ్మా. వాడు వదిలేస్తే మనం చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? వాడు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో అని ఐజీకి కంప్లైంట్ చేస్తాను. వాడు మనకి వ్యతిరేకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అన్న డౌట్ వస్తే ఆ పోస్ట్ నుంచి వాడిని లేపేస్తాను. అర్థమైందా? ఆయన బయటికి తీసుకెళ్తున్నారు ఆంటీ, రెడీ అవ్వమన్నారు. ఏంటిది? అవంతి ఇంకా రాలేదు. ఏం జరుగుంటుంది? అవంతి, వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళారు? భరత్ ఎక్కడికి తీసుకెళ్లాడు? ఆంటీ, మీరు చెప్పింది కరెక్టే ఆంటీ. భరత్ గారు నా మీద అనుమానంతోనే నన్ను బయటికి తీసుకెళ్లారు. నన్ను తిన్నగా గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారు ఆంటీ. అయితే ఇప్పుడు నువ్వు నా భార్యవి కాదు.
నేను ఎంజాయ్ చేయడానికి తెచ్చుకున్న అమ్మాయివి. నేను నీ భర్తని కాదు, శశిని. మనం ఇంచుమించుగా వాళ్ళు చేసినట్టే చేస్తే, అలా చేస్తూ ఉండగా ఆ ప్రాసెస్లో నాకేదైనా క్లూ దొరకొచ్చు. సార్ ఇదిగోండి సార్, ఇతనే నా మీద అఘాయిత్యం చేయబోయింది. నాకు తెలుసు అవంతి, నువ్వు ఈ చీరలో కనిపించి భరత్ నిన్ను బయటికి తీసుకెళ్తున్నాడు అనగానే నేను గెస్ట్ చేశాను ఇలాంటిదేదో జరుగుతుంది అని. అందుకే నేను నిన్ను ముందే అలర్ట్ చేశాను. అవంతి, ఇలా రెడీ అయ్యావేంటి? ఎక్కడికి వెళ్తున్నా? ఆయన బయటికి తీసుకెళ్తున్నారంటే రెడీ అవ్వమన్నారు. భరత్ బయటికి తీసుకెళ్తున్నాడా? ఎక్కడికి? ఏమో చెప్పలేదంటీ. చెప్పలేదా? అది సరే, అతనితో కలిసి బయటికి వెళ్తూ ఈ చీర ఎందుకు కట్టుకున్నా? ఇది ఆ రోజు కట్టుకున్న చీర కదా? అవునంటీ, ఆయనకి ఇదే శారీ నచ్చిందంట. ఆయన సెలెక్ట్ చేసి ఈ శారీయే కట్టుకోమని ఇచ్చారు. నాతో రా. చూడవంతి, భరత్ నిన్ను బయటికి తీసుకెళ్తుంది నీ మీద ప్రేమతో కాదు, మరి అనుమానంతో. నిన్ను తీసుకెళ్తుంది కూడా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కాదు. ఎక్కడికంటీ? నా గెస్ కరెక్టే అయితే నేను గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే భరత్ కి తెలిసిన విషయాలు: ఒకటి, శశి మిస్ అయిన రోజున నువ్వు ఈ చీరే కట్టుకున్నావని. 2, ఆ రోజు శశి మిస్ అయింది గెస్ట్ హౌస్ లోనే. 3, శశి ఆ రోజు గెస్ట్ హౌస్ కి ఎవరో అమ్మాయిని పిలిపించుకున్నాడు అని. ఈ 3 విషయాలు మిక్స్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చు అని భరత్ ప్రయత్నిస్తున్నట్టున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆయనకి నా మీద అనుమానం లేదు కదా ఆంటీ. ఇప్పుడెందుకు కలిగింది? అది చెప్పడం కష్టం అవంతి, కానీ అనుమానం కలిగింది అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడెలా ఆంటీ? నువ్వేం భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి చాలు. ఆంటీ, మీరు చెప్పినట్టే అప్పుడు ఎలా బిహేవ్ చేశానో దానికి ఆపోజిట్ గా బిహేవ్ చేశాను. దాంతో ఆయనకి ఏం అర్థం కాలేదు. కానీ ఆంటీ, ఆయన పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా నా నుంచి నిజం రాబట్టాలనే ప్రయత్నిస్తున్నట్టుంది. చేస్తాడవంతి, ఇంకా ఇంకా ప్రయత్నిస్తాడు. నువ్వు నిజంగా దోషివని ప్రూవ్ చేసే వరకు, లేదంటే నిర్దోషివని తేలే వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. అందుకే నువ్విక నుంచి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే భరత్ కళ్ల ముందున్న ఒకే ఒక ప్రూఫ్ నువ్వే. నీ నోటి నుంచి ఒక్క అక్షరం తప్పుగా వచ్చినా నువ్వు దొరికిపోవడం ఖాయం. రంజిత్ గారు స్పృహలోకి వస్తారో రారో తెలీదు. ఝాన్సీ ఎక్కడుందో తెలీదు. కాబట్టి భరత్కొచ్చిన అనుమానం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలిగావంటే బయటపడిపోయినట్టే అవంతి. కానీ ఆంటీ, ఒకవేళ రంజిత్ గారికి స్పృహ వస్తే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. సార్ ఇదిగోండి సార్, ఇతనే నా మీద అఘాయిత్యం చేయబోయింది. ఇంత డ్రామా ఆడితే ఇలా ఫెయిల్ అయిందండి. ఇప్పుడు శశి మర్డర్ కేసుని ఎలా ఛేదించాలి? అవంతి నటించిందో నిజంగా చేసిందో ఎలా తెలుసుకోవాలి? అసలు అవంతి మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి? నా మనసులో ఏముందో నిజంగా మీకు తెలీదా?
ప్రస్తుతం నా మనసంతా మీరే ఉన్నారండి. మీరు తప్ప వేరే ఆలోచనే లేదు. మీకు దూరమై బ్రతకాలన్న ఆలోచన అస్సలు లేదు. నాకు నీ కళ్ళలో నా మీదున్న ప్రేమ కనిపిస్తుంది, కానీ మా ఏసీపీ గారి కళ్ళల్లో నీ మీద అనుమానం కనిపిస్తుంది. నువ్వు కూడా మా ఏసీపీ గారిని చూస్తే తప్పు చేసిన దానిలా గడగడ వణికిపోతున్నావు. నిన్నలా చూసినప్పుడు మాత్రం నాకు ఆయన అనుమానం నిజమేనేమో అనిపిస్తుంది. అంటే ఎక్కడో లోపలెక్కడో నా మీద అనుమానం ఉంది కదా. చచ్చా, అలాంటిదేం లేదా ఉంది. చూడండి, నా మీద ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా నేనేం బాధపడ్ను. కానీ మీకు నా మీద అనుమానం ఉందని తెలిస్తే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. నేను మీ నుంచి ఆశించేది ఒక్కటేనండి, మీ ప్రేమ. అదే గాని దక్కకపోతే నేను బ్రతకను. అవంతి, ఏంట మాటలు? నవ్వి ఉత్త మాటలు కావు. కావాలంటే ఇప్పటికిప్పుడు మీకోసం చచ్చిపోమంటారా? చెప్పండి, చచ్చిపోతాను. అవంతి, 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 ఏంటి పిచ్చి పనులు? అవంతి, అవంతి, ఏంటి పిచ్చి పనులు? ఏం చేస్తున్నావు అవంతి? నిజమండి, నేను మీకోసం చచ్చిపోగలను. కానీ మీకు దూరమై మాత్రం బ్రతకలేనండి. అవంతి, మిస్టర్ భరత్, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి నీ సిన్సియారిటీని నీ ప్రేమ డామినేట్ చేస్తుందా? డ్యూటీలో ఏది నేను మర్చిపోతున్నానో నన్ను నాకు గుర్తు చేస్తుంది. బంధం బాధ్యతల మధ్య నీ డ్యూటీని మర్చిపోకు భరత్. డ్యూటీ అసలు ఏ ఆధారంతో నేను అవంతిని అనుమానిస్తున్నాను? రంజిత్ గారి నోటి వెంట వచ్చిన ఓ పెదాల కదలికని పట్టుకుని ఒక ఆడపిల్లని, అది నా భార్యని ఇంతలా అనుమానించడం, ఇంత దారుణమైన పరీక్ష పెట్టడం, బహుశా ఇప్పటి వరకు ఏ మగాడు ఇలా చేసుండాడేమో. తప్పు భరత్, నీ ఆలోచన చాలా తప్పు. ఏమైపోయింది భరత్ నీ సిన్సియారిటీ? ఒక్క ప్రయత్నంతోనే అది ఆవిరైపోయిందా? అంటే సస్పెక్ట్ నీ భార్య కాబట్టి ఏదో మొక్కుబడిగా ఒక ప్రయత్నం చేసి అందరి ముందు నీకున్న ప్రేమ పోకుండా చూసుకుంటున్నావా? ఇదే నీ భార్య ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే నువ్వు ఈ కేసుని ఇంత తేలిక వదిలిపెట్టేవాడువా? అంటే ఓ, నీ భార్యకు ఒక రూలు, బయట వాళ్ళకు ఒక రూలా? ఇదేనా నీ సిన్సియారిటీకి నిర్వచనం? ఇన్ని రోజులు నువ్వు నమ్మిన ధర్మం ఇదేనా? ఏసీపీ రంజిత్ గారి ఏకలవ్య శిష్యుని చెప్పుకోవడం అంత అబద్ధమేనా? నో 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 నో! భరత్కి డ్యూటీలో అందరూ సమానమే. స్వార్థం కోసం న్యాయాన్ని బలిపెట్టడం నా కెరీర్లోనే లేదు. అయితే వెళ్ళు భరత్, నీ ప్రయత్నం ఆపకు. శశి కేసులో నిందితులు ఎవరో పట్టుకుని అరెస్ట్ చేయి. నీ సిన్సియారిటీ నిరూపించుకో. నేను ఇల్లు తీసుకుంటా అంటుంది మా అమ్మ నాన్నల గురించి కాదండి, మరి మా ఏసీపీ గారి గురించి. అంటే ఏసీపీ గారిని తీసుకొచ్చి నువ్వు మీ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నావా? అవునండి.